ఏంట్రా బాబో, ఏంటో కామెంట్స్ పెట్టడంలోనూ లేకపోతే మెసేజ్లు పెట్టడంలోనూ ఓహో అలా అనుకుంటున్నారా, అలా అర్థమైందా అంటూ రాస్తారు ఏంటండి బాబు. ఐఎమ్ సచ్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. నార్మల్గా ఉండాలి టాక్ అనేది. నిజం చెప్పాలంటే మనం ఏమన్నా మాట్లాడితే దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడము, లేకపోతే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు వాళ్ళకి, లేకపోతే ఇంటర్ప్రెట్ చేయడం వేరేగా చేస్తారు, అండర్స్టాండ్ సరిగ్గా చేసుకోరు, ఏదో ఒకటి అనేస్తారు. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ లైక్ దట్ యునో. మా ఫ్లాట్స్లో కూడా అంతే. మీరు సెక్రటరీ కదండి, మీరు చెప్పిన మాట వింటారు, వాచ్మెన్ వాళ్ళు మేము చెప్పిన మాట వినరండి అంటారు. దిస్ ఈస్ టూ మచ్ అయితే. నేను వాచ్మెన్కి ఏం చెప్తానంటే అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్తాను. ఇలాంటివి చిన్న చిన్న విషయాలు కానీ అవి విన్నప్పుడు అండి మనసు చివుక్కుమంటుంది, కళ్ళల్లో గిర్రని నీళ్లు తిరుగుతాయి ఒక్కోసారి. ఏం తప్పు చేయకుండా, తప్పు చేస్తే ఇట్స్ ఓకే, ఏం తప్పు చేయకుండా అందరి మంచి కోరుతున్నప్పుడు, అందరితో మంచిగా మాట్లాడుతున్నప్పుడు ఏంటో ఎత్తి పొడుపుగా మాట్లాడతారు. ఎందుకండి అవసరమో అంతా బాధేస్తుంది తెలుసా నిజంగా. అవును, అంత బాధపడా. పూర్వకాలం అయితే చాలా బాధపడేదాన్ని, వారం రోజులు నెల రోజులు ఓ అనుకుంటూ చాలా బాధపడేదాన్ని. అసలు అంత అవసరం ఉందా అండి బాధపడాల్సిన అవసరం? వాళ్ళు అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు, అనేవాళ్ళు అంటూనే ఉంటారు. జ్ఞానం తెలిసినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటివి ఎన్నో కొన్ని వేల సార్లు ఎక్స్పీరియన్స్ చేశాము. ఏమైనా కొంపలు మునిగిపోయాయా, ఏమైనా ఆగిపోయిందా, మనం బతకడం ఆపేసామా, తినడం మానేసామా, నడుస్తూనే ఉంది కదా జీవితము. సో దిస్ గోస్ ఆన్ అనుకుని మనం ఏం చేయాలంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని బుర్రకి తీసుకోకుండా హాయిగా ప్రశాంతంగా ఉండేట్టుగా మనం ప్రాక్టీస్ చేయాలి. నేను చేస్తాను, ఇంక నుంచి చేస్తాను అబ్బా. ఒకవేళ ఇప్పుడు దాకా నేను చేయకపోయినా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తాను, హాయిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎలా హాయిగా ఉంటాను అనుకుంటున్నారా?